2025 మే నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 మే మాసంలో వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత కుజుడు సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి కావడం చేత మీ జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆత్మీయ మిత్రులు జన సంబంధాలు బాగా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే వాహన సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే భూములు సంబంధించిన విషయాల్లో కానీ మీకు లాభాలు అందుకుంటారు, సౌఖ్యాలను పొందగలుగుతారు. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలో కూడా సంచరిస్తున్నాడు. మే 14 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే 14 తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జన్మరాశిలో గురు సంచారం మీకు శుభఫలితాలను అందిస్తుంది. ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలో కూడా గురు సంచారం మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, మీ మాటలకు విలువను, సమాజంలో గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఈ రకంగా గురువు మీకు జన్మరాశిలో ద్వితీయ భావంలో సంచరించడం వల్ల ఈ మే మాసం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి ఆకస్మికంగా ఆదాయం కానీ, విద్యాభివృద్ధి కానీ, అలాగే నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే ఇంక్రిమెంట్లు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబపరమైనటువంటి స్థిరాస్తుల పెంపకాన్ని మీరు పొందగలుగుతారు. ఆ సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. మీకంటూ ఒక మంచి శైలితో కూడినటువంటి ఒకానొక నూతనమైనటువంటి ఆవిష్కరణ చేసుకోగలుగుతారు. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో లాభములో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు మీనంలో లాభభావంలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. ఆత్మీయుల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. కుటుంబపరమైనటువంటి నూతన కార్యక్రమాలు కానీ, శుభ కార్యక్రమాలు కానీ నిర్వర్తిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలని, ఆదాయాన్ని అందుకుంటారు. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీకు వ్యాపార రంగంలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా అధికంగా ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట బయట ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులు, పనివారి యొక్క సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, అభ్యున్నతిని మీరు పొందగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. అలాగే లాభంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. మే 18 తర్వాత ఆయన దశమ భావం ఉన్నటువంటి కుంభరాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రాహువు లాభంలో సంచరించే కాలంలో కానీ, దశమ భావంలో సంచరించే కాలంలో, రెండు భావాల్లో సంచరించే కాలంలో కూడా మీకు విశేషమైనటువంటి సుఫలితాలని అందిస్తాడు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం బాగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలన్నీ కూడా మీరు ప్రశాంతంగా నిర్వహించుకోగలుగుతారు. ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, ఆ విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలని మీరు మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ వృషభ రాశి వారికి కుజుడు భూ సంబంధమైనటువంటి విషయాల్లో లాభాన్ని అందిస్తున్నాడు, జనసహకారాన్ని అందిస్తున్నాడు. గురువు జన్మరాశిలో ద్వితీయంలో కూడా విపరీతమైన సుఫలితాన్ని అందిస్తున్నాడు. శుక్రుడు లాభభావంలో మీనరాశిలో ఈ నెలంతా కూడా స్త్రీజన సహకారంతో మంచి సౌఖ్యాన్ని అందిస్తున్నాడు. శని భగవానుడు కూడా లాభంలో మీకు అభివృద్ధిని, ఆదాయాన్ని అందిస్తున్నాడు. అలాగే రాహువు కూడా లాభభావంలోనూ దశమభావంలోనూ ఈ నెలంతా కూడా అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాడు. అయితే చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయములో మేషరాశిలో మరియు జన్మరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ సూర్య భగవానుడు మే 14 వరకు కూడా వ్యయంలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత వృషభ రాశిలో జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత మే 14 వరకు అధికారులతో అభిప్రాయ భేదాలు, అధికారులతో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రావాల్సిన ఆదాయం మనకు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. మే 14 తర్వాత ఈ సూర్య భగవానుడు జన్మరాశిలో సంచరించడం వల్ల మీకు స్థానచలనం అనగా నూతన ఉద్యోగం కానీ, ఉద్యోగంలో బదిలీ కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ
పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా మేషరాశిలో వ్యయంలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత జన్మరాశిలో వృషభ రాశిలో వైపు కూడా ఆయన వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణం చేత బుధగ్రహం వల్ల వ్యాపార అభివృద్ధి కాస్త కుంటుపడుతుంది. ఆర్థిక విషయాలు కాస్త వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక పంచమ భావంలో కన్యారాశిలోను అలాగే చతుర్థ భావంలో సింహరాశిలోను కేతువు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త ఆటంకాలు నిరాశ ఎదురవుతుంది. ఆ ఆత్మీయుల విషయంలో కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే సంతానం విషయంలో కూడా నిరాశ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ కేతు గ్రహం మీకు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ మే నెలలో మనకు కనిపిస్తుంది. తప్పనిసరిగా 2025 మే మాసానికి గాను ఈ వృషభ రాశి వారు పంచమ చతుర్థ భావాల్లో సంచరించేటువంటి కేతు గ్రహం యొక్క అనుకూలత కోసం నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే వ్యయంలోను జన్మరాశిలోను సంచరించే బుధగ్రహం యొక్క అనుకూలత కోసం సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. వ్యయములోను జన్మరాశిలోను సంచరించేటువంటి ఈ బుధగ్రహ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసాకుల మాలను సమర్పించి శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక వ్యయములో అనగా జన్మరాశిలోను రవి సంచారం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కనుక సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. ఈ రకంగా చెప్పినటువంటి విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ వృషభ రాశి వారు ఈ 2025 మే మాసంలో మరింతగా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జనసహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి.
కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.